వారిద్దరూ కామాంధులు. వారికి ఆమె తోడైంది. అందరూ కలిసి తోడేళ్ళయ్యారు. హోటల్ బిజినెస్ చేసే ఆ ముగ్గురి మెదల నిండా కంత్రి ఆలోచనలే. ఉపాధి పేరుతో బాలికకు ఆమె తల్లికి మాయమాటలు చెప్పారు. మొత్తానికి హోటల్ వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం చేశారో మీరే చూడండి. గత నెల 26 ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు. ఇదిగో ఈ హోటల్లో దారుణం జరిగింది. ఈ హోటల్లో మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ హోటల్ను చంద్రశేఖర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతనికి గతంలో నేర చరిత్ర ఉంది. కుమారి అనే మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్న చంద్రశేఖర్ తన హోటల్లోనే ఉపాధి కల్పించాడు. వీరి బాగోతం కొన్నాళ్ల నుంచి సాగుతోంది. చంద్రశేఖర్ ఆనందం కోసం కుమారి ఎంతకు బరితెగించిందో ఈ ఘటనలో అర్థమవుతుంది. చంద్రశేఖర్ కోసం తన దూరపు బంధువైన బాలికకు మాయమాటలు చెప్పి హోటల్లో పనికి పెట్టింది. తాను బాలికను బాగోగులు చూసుకుంటానని బాలిక తల్లిని సైతం నమ్మబలికింది కుమారి. అలా హోటల్కు తీసుకొచ్చిన బాలికపై చంద్రశేఖర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ స్నేహితుడు బాలయ్య సైతం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పని కోసం హోటల్కు వెళ్లిన బాలిక ఎంతకి ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ ఆమె కన్న తల్లి హోటల్కు వెళ్ళింది. అక్కడ స్పృహ కోల్పోయిన అచేతన స్థితిలో పడి ఉన్న కూతుర్ని చూసి ఆ తల్లి గుండె పగిలినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆధారాలు సేకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక మనిషి కూడా ఆలోచన కూడా రాని ఒక వికృత చేష్టలుగా పనికొస్తుంది. జనారణ్యంలో ఉంటా పశువుల కంటే రాక్షసుల కంటే కూడా ఒక నీచమైన స్వభావంతోనే మన మధ్య తిరుగుతుంటారన్నంత నీచత్వానికి మనకది తార్కాణంగా కనపడింది. ఇది పరిపూర్ణంగా డీటెయిల్స్ చెప్పుకోవడానికి కూడా కొంచెం దీంట్లో ఒక బ్యారికేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత నికృష్ట చర్యకి పాల్పడిన వాళ్ళందరినీ ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఎస్సీ ఎస్టీ మరియు పోక్సోలో ఉండే అన్ని చట్టాలు మరియు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాలన్నింటిలో కూడా కలిపి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు పంపించడం జరుగుతుంది. చాలా కఠినంగా దీని మీద చర్య తీసుకుంటడం జరుగుతుంది. ఈ కేసు కూడా దర్యాప్తు నేనే చేస్తున్నాను. ఈ ఒక్క ఘటన అనే కాదు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీ వ్యాప్తంగా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గల్లీ గల్లీకో కామాంధుడు కాచుకున్నాడు. స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనల్లో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయాల్సిన పాలకులు అది తమ పనే కాదన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో నేరస్తులు రెచ్చిపోతూనే ఉన్నారు.